సీఎం అంటే సీఎం మోడీ నాయకత్వం, మోడీ నాయకత్వం, మోడీ నాయకత్వం, సీఎం చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. బలహీన వర్గాల చాలా గర్వించదగ్గ రోజు. ఎందుకంటే చాలా చిరకాలం పోరాడుతుంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో అది అమలు పడటానికి ఇంకా అది పడుతుందో పడదన్నటువంటి కాలంలో 2024 అధికారంలోకి వస్తామంటే మోడీ గారు మందకృష్ణ మాదిగ గారికి పిలిచి ఆ సమావేశానికి వచ్చి హామీ ఇచ్చారు. 2024 మీకు అధికారం వచ్చిన తర్వాత ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో మేము చేసి తీరుతాము అని మందకృష్ణ మాదిగ గారికి మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. అది కోర్టు పరిధిలో ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు అనుకూలంగా వాదించి ఎస్సీ వర్గీకరణ అనేది సాధ్యపడడానికి అవకాశం ఇచ్చి దానికి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ సహకరించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పాజిటివ్గా బిల్లు ఆమోదించి దానికి కారణమైన వారికి అందరికీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా కి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మందకృష్ణ మాదిగ అయినటువంటి రాష్ట్రంలో మంచి గొప్ప వ్యక్తిగా ఎదిగినాడంటే కూడా చాలా మనం గర్వకారణంగా కూడా చెప్పుకోవాల్సిన పద్ధతిగా ఉంది. దాంట్లో వచ్చేసి 30 సంవత్సరాల కాలం నుంచి కూడా ఆయన పోరాటం చేసి ఈ బుద్ధుగా స్థాయిలోకి ఎదిగినాడంటే కూడా చాలా గొప్పతనం మనం చెప్పుకోవాల్సిన చాలా ఎదురుగా ఉంది. కాబట్టి మనకు భారతదేశంలో మన మోడీ గారు ఎన్నో కులాలైనా కానీ ఎన్ని మతాలైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒకటే న్యాయం జరగాలని చెప్పిననేసి అందరికీ కూడా ఏదైనా ఒక పార్టీ ఉందంటే ఒక బీజేపీ పార్టీని నేను గర్వంగా చెప్తున్నాను అనమాట. అందుకోసం వేసి మనకు అమడుగురు మండలంలో ఈరోజు మన మందకృష్ణ మాదిగ గారికి మంచి పాలాభిషేకం చేయించి మన మోడీ గారికి పాలాభిషేకము, చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకము, ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం, అందరికీ కూడా మన ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పాలాభిషేకం చేసి మన అమడుగురు మండలం తరఫున మంచి అభినందనలు జరుపుకుంటూ ఈ సమావేశంలో అందరూ వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా నేను